అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ కార్మికులు అనేవాళ్ళే లేకపోతే మన బ్రతుకు బండి ఒక ఇంచు కూడా ముందుకు సాగదు. అందుకనే ప్రతి రంగంలో పనిచేసే ఈ కార్మికులకి కోటి కోటి నమస్కారాలు. వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి పనిచేసి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే ఆ రాష్ట్రాధినేతలు తీసుకునే నిర్ణయాలు బట్టే ఉంటాయి. అంతేగాని తుగ్లక్ నిర్ణయాల వల్ల 50 మంది భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణానికి పాల్పడితే వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి ఇప్పటి వరకు రాష్ట్రంలో అభివృద్ధి లేక కొన్ని లక్షలాది మంది పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారు అని అంటే ఈ తుగ్లక్ని తరిమేసే సమయం వచ్చింది. ఇది అన్నీ మరి గుర్తుపెట్టుకొని ఈసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మన ఓటు అనే హక్కుని ఆయుధంగా వాడాలి, అమ్మకూడదు అనేది ఒకసారి మళ్ళీ గమనించాలి.